ఈరోజు సెల్ హెల్త్ డైరెక్టర్ ఆయనే మీ అందరికీ బాగా పరిచయం రవికుమార్ చింత గారు నాతోనే ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ సార్ బేసిక్గా ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది సెలబ్రిటీ డైట్స్ పైన. వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ స్కిన్ ఎందుకు ఇంత మెరుస్తుంది, వాళ్ళు ఎందుకు ఇంత బాగుంటారు అని అంటే ముఖ్యం ఒకటి మాత్రం కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఏంటి అని అంటే మీరు ఫస్ట్ నుంచి చెప్తున్న పాయింట్ ఒకటి బాగా స్ట్రిక్ట్ గా పాటిస్తారు వాళ్ళు ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చెయ్యని సెలబ్రిటీ నాకు తెలిసి ఎవరు ఉండరు. ఇంపాసిబుల్. హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా దుకాణం బంద్ అయిపోతుంది. ఎస్ ట్రూ. సో కంపల్సరీ వీళ్ళు చేసేది ఇది. బట్ వీళ్ళ స్కెడ్యూల్ కూడా చాలా గజిబిజిగా ఉంటుంది. నైట్ షూట్స్ ఉంటాయి, మార్నింగ్ షూట్స్ ఉంటాయి, అడ్డగోలుగా షూట్స్ ఉంటాయి. అన్నిటి దగ్గర అన్ని దొరకాలి అని అంటే వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళు పెట్టుకుంటారు. చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే కష్టం వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా. సో ఇట్లాంటి వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు సార్ అని కొంతమంది అడుగుతారు. డౌట్ వాళ్ళకి. వాళ్ళు మాత్రం మెరిసిపోతున్నారు సార్, స్క్రీన్ పైన ఎప్పుడు చూసినా కానీ మెరుస్తూనే ఉంటారు. ఎట్లా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ అండ్ ఫర్ నాట్ ఫర్ అస్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినుంటారు కొల్లాజన్ అనే ఫ్యూయల్ గురించి. కొల్లాజన్ అది మామూలుగా క్యారెట్ లో నుంచి తీయొచ్చు, హిమాలయాల్లో ఉన్న మూలికల నుంచి కూడా తీయొచ్చు. కొల్లాజన్ ఈజ్ అవైలబుల్ ఫర్ 3 lakh rupees and also for 300 rupees. But what is the difference, sir? The real original collagen is available from the herbs. Okay. Which is expensive. But they have to afford it. అందరూ డబుల్ పెట్టగలగాలి. మోస్ట్ మెగా స్టార్స్, మల్టీ స్టార్స్, సూపర్ స్టార్స్ కూడా వాడతారంటే వాళ్ళకి దే కెన్ అఫోర్డ్. మీడియం వాళ్ళు కూడా వాడుతున్నారు ఇవాళ. సో వాట్ దే ఆర్ ఈటింగ్, హౌ టు మెయింటైన్ దట్ గ్లో, హౌ టు మెయింటైన్ దట్ టైట్నెస్ ఆఫ్ ద స్కిన్, మజిల్ లాస్ లేకుండా ఎలా ఉండాలి, బికాస్ లాంగ్ స్టాండింగ్ ఉంటుంది కెరియర్ కూడా ఉండాలి అనుకున్నప్పుడు మేజర్ ప్రాబ్లమ్ ఇస్ దే హ్యావ్ టు మెయింటైన్ ద మజిల్. అది మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజ్ తో పాటు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రోటీన్ దే ఆర్ టేకింగ్, కార్బోహైడ్రేట్స్ తో కూడిన ప్రోటీన్ తీసుకుంటున్నారు. జిమ్లకి వెళ్తే దొరికేది అది. బట్ సెలబ్రిటీ జిమ్స్ కి వెళ్ళండి, దే విల్ గివ్ ద ప్రోటీన్ దే యూజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రోటీన్ విచ్ నార్మల్ జిమ్ కి వెళ్ళే వాళ్ళు వాడే ప్రోటీన్ చాలా తేడా ఉంది. సో దే హ్యావ్ లాట్స్ ఆఫ్ కోచెస్ దేర్, హెల్త్ కోచెస్. ఆ కోచ్లు చెప్పిన దాని ప్రకారం పాటిస్తారు కాబట్టి దే హ్యావ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, హెల్దీ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్, హెల్దీ విటమిన్ మినరల్ బ్యాలెన్సింగ్ హ్యాబిట్స్. ఇవన్నిటికీ కావాల్సిన హెల్త్ కోచ్ని వాళ్ళు పెట్టుకుంటారు. ప్రాబ్లమ్ ఈజ్ అందాల్సిన పోషకాలు అందట్లేదు జనరల్ పబ్లిక్ కి. అందకూడని విష పదార్థాలు మితిమీరు అందుతున్నాయి. మీరు చెప్పే బిర్యానీలు, కోకులకి, సారీ కూల్ డ్రింక్లకి. అక్కడ వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. దే హ్యావ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. టైమ్ ఆఫ్ సర్కాడియన్ రిథమ్కి ఎగనెస్ట్ గా కొంతవరకు పనిచేయాల్సిన రోజు వచ్చినప్పుడు పని అవుతుంది, కానీ డిస్టర్బ్ అవుతుంది. కానీ అదర్ హెల్దీ లైఫ్ స్టైల్స్ ఆర్ ఆల్. జీవన శైలిలో మార్పులు అంటే ఎగ్జాంపుల్ ఎవరికైనా చెప్పాలంటే సెలబ్రిటీస్ని చూపిస్తే సరిపోతుంది. అసలు మనం కొత్తగా ఏం మాట్లాడక్కర్లేదు. సో కార్బోహైడ్రేట్స్ తిన్నా కూడా వాళ్ళు వెళ్ళి రోజు అన్నం తినాలి అనుకున్న రోజున వైట్ బాస్మతి రైస్ తింటారు. కొద్దిగా 4 times more of ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండేలా చూసుకుంటారు. మన వాళ్ళు బాస్మతి రైస్ అకేషనల్లీ తినాలి అనేటోళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కూడా. ఇంతకు ముందు కూడా ఎప్పుడన్నా దావత్లప్పుడు, వీకెండ్స్, స్పెషల్ డే. ఓహో కాస్ట్లీ కాబట్టా? ఓకే. నేను అనుకునేది ఏంటి అని అంటే ఆ బాస్మతి రైస్ మన దగ్గర కాదు, మనం సోనా మసూరియే తినాలి అని. వైట్ రైస్ మించిన చెత్త ఇంకోటి లేదు. ఎందుకంటే దాంట్లో ఉన్న సారం అంతా తీసేసి స్టార్చ్ మాత్రం వస్తున్నారు. ఓకే. సో సింగిల్ పాలిష్డ్ రైస్ ఒకప్పుడు ఏ పెస్టిసైడ్స్ వేసి పండించేవారు కాదు కాబట్టి, పాలిష్ కూడా ఒకసారి పాలిష్ చేసేవారు కాబట్టి దాంట్లో ఉన్న ఫైబర్ అంతా ఇంటాక్ట్ గా ఉండేది కాబట్టి మన పాత రోజుల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేవారు. ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపం అంటానికి అర్హత లేని పరిస్థితి వచ్చేసింది తెల్లన్నంలో. సో దట్స్ వై వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఆల్టర్. అండ్ మోర్ ఓవర్ వైట్ బాస్మతి ఎందుకంటాను, వాళ్ళు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎంత శాతం ఉన్నారు. కిడ్నీతో బాధపడే వాళ్ళకి పొటాషియం, ఫాస్ఫరస్ ఉన్న ఫుడ్ తింటే ఇంకా క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో తినకుండా ఉండలేవు అన్నప్పుడు తెల్ల బాస్మతి రైస్లో అన్నిటికంటే తక్కువ ఫాస్ఫరస్ ఉండేది తెల్ల బాస్మతి రైస్లోనే. అట్లా చూసినా కూడా తెల్ల బాస్మతి రైస్ తినండి. మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్న ఈ చెత్త తిండి హ్యాబిట్స్ వీటన్నిటి వల్ల ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది కిడ్నీ, సెకండ్ డ్యామేజ్ అయ్యేది లివరే కదా. సో లివర్ డ్యామేజ్ అయినా 90% డ్యామేజ్ అయిన తర్వాత కూడా తిప్పుకోగలరు. దానికి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, అది మళ్ళీ బెటర్ రికవర్ అన్లెస్ యూ ఓవర్లోడ్ దెమ్.
తిప్పుకోగలదు కదా అని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే అది కూడా చేతులు ఎత్తేస్తుంది. అట్లా కాకుండా కొద్దిగా జాగ్రత్త పడితే లివర్ తిప్పుకోగలదు. కిడ్నీ సమస్య వచ్చిన తర్వాత తిప్పుకోవడానికి ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. సో అక్కడ అటువంటప్పుడు ఈ తెల్ల బాస్మతి రైస్ కూడా ఉపయోగపడుతుంది. నేను అందరికీ చెప్పే ఈ అవేర్నెస్ క్యాంప్ చేస్తానికి కారణం కూడా ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్నీ అండ్ లివర్. అది అట్లా జాగ్రత్త, ఆ రెండింటిని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే యూ హ్యావ్ టు బిహేవ్ యువర్ సెల్ఫ్ రేషనల్లీ. అప్పుడప్పుడు చీటింగ్ చేసుకోవటం, అప్పుడప్పుడు హ్యావింగ్ ఏ పార్టీ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ, బట్ కంటిన్యూస్గా యువర్ అబ్యూజింగ్ యువర్ బాడీ 30 or 35 or 40 మీకు అర్థం కాదు. తర్వాత ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత ఏ ఆర్గన్ అయినా అనారోగ్యం వచ్చిన తర్వాత. బట్ బేసిక్ గా 30s లోకి ఎంటర్ అయ్యే టైం 20s లో కూడా వీసీ ఫ్యాటీ లివర్. చాలా మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ అనేది ఒక కామన్ ఇష్యూ ఏమో అన్న దీనికి వచ్చేస్తున్నారు. బట్ ఎంత డేంజరస్ ఇది, ఈ ఫ్యాటీ లివర్ ని తగ్గించుకునే విధానం ఎట్లుంటుంది సార్? ఫ్యాటీ లివర్ అనగానే మామూలుగా అందరూ మేము మందాగను కదా నాకెందుకు వస్తుంది అనేది కామన్గా వచ్చేస్తుంది. మందు తాగిన వాళ్ళకి మాత్రమే వచ్చే జబ్బు కాదు ఇది. మందు తాగని వాళ్ళకి కూడా వస్తుంది. మనం తినే ఆహారంలో వల్ల ప్రాసెస్ చేయాల్సిన ఫ్యాట్ అంతా ప్రాసెస్ చేయాల్సింది లివరే. చేసి ఏదర్ ఫ్యాట్ సెల్స్ లాగా స్టోర్ చేయడానికి ఇక్కడ ఆ పరిస్థితుల్లో 10%, 20% ప్రాసెస్ చేయకుండా లివర్లో ఉండిపోతుంది. దాన్ని ఫ్యాటీ లివర్ అంటున్నారు. దట్స్ నాట్ ఎ బిగ్ కన్సర్న్ ఏం కాదు. అప్పుడు అడ్రస్ చేస్తే కొద్దిగా లివర్ సైజ్ మారుతుంది, షేప్ మారుతుంది. అప్పుడు మనం ఫ్యాటీ లివర్ని అడ్రస్ చేయడానికి కార్బోహైడ్రేట్ లేకుండా హెల్దీ ఫ్యాట్ ఇస్తూ మళ్ళీ ప్రాసెస్ చేయడం పెంచుకుంటే మినిమం ఫ్యాట్తో ఫైబర్ రిచ్ ప్రోటోకాల్తో హైడ్రేటెడ్గా ఉంచితే 1 monthలోనే అది రికవర్ అయిపోతుంది. అడ్రస్ చేయకుండా వదిలేస్తే అది ఫైబ్రోసిస్ కింద సిరోసిస్ కింద మారుతుంది. లివర్ సిరోసిస్ కింద మారిన తర్వాత మనం ఏం చేయలేము కదా, ట్రాన్స్ప్లాంటేషన్ పరిస్థితి లేదు. ఆ స్థితికి తెచ్చుకోకుండా ఫ్యాటీ లివర్ స్టేజ్లోనే మనం అర్థం చేసుకుని అడ్రస్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. బట్ కిడ్నీ సమస్య ఏంటి మరి? ఇది ఇంకో పెద్ద సమస్య. ఇవాళ ఎటు చూడండి ప్రతి రోడ్లోనూ డయాలసిస్ సెంటర్లే కదా, వందల వేల మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఎందుకు ఆ స్థితికి తెచ్చుకున్నాం? మనం తినే క్రియాటిన్ అనేది ఒక రక్తంలో ఉన్న మలినం. ఆ మలినాన్ని ప్రాసెస్ చేసి బయటకు పంపించేది కిడ్నీ. ఎప్పుడైతే కిడ్నీ ఇబ్బందుల్లో ఉందో ఆ ప్రాసెస్ చేయటం ఆగిపోతుంది, మలినాలు పెరిగిపోతాయి. మలినాలు పెరిగిపోయిన తర్వాత ఆ మలినాలు తీయాలంటే ఏం చేయాలి? అప్పుడు డయాలసిస్కి వెళ్తారు. డయాలసిస్ అంటే ఏంటి? రక్తం అంతా బయటికి తీసి కడిగి మళ్ళీ లోపలికి పంపుతారు. ఒకసారి వారానికి మొదలైంది, వారానికి 3 సార్లు అవుతుంది. జీవితాంతం డయాలసిస్ అనే కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఒక రోజు వచ్చేటప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దానికి మళ్ళీ డోనర్ దొరకాలి, సూట్ అవ్వాలి. మళ్ళీ డోనర్కు 10 లక్షలు 20 లక్షలు కట్టాలి, మళ్ళీ ఈ హాస్పిటల్కి 10 లక్షలు కట్టాలి. అంత చేసిన తర్వాత సక్సెస్ రేట్ సెట్ అవుతున్నా 90% అవ్వట్లేదు, 10% ఉంటుందేమో. సక్సెస్ రేట్ ఇస్ 10%. ఐ థింక్ అట్లా ఉంటుంది. ఇంత దాకా తెచ్చుకోకుండా ముందే జాగ్రత్త పడండి అని చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. మీరు ఇంకా అదే టైప్లో మాకు కుదరదండి, మాకు వీకెండ్ లేకపోతే ఎట్లా అండి, మాకు మా లైఫ్ స్టైల్లో 20 గంటలు పని చేయాలండి అని మీరు మాట్లాడుతుంటే నేను కూడా ఇంత తర్వాత వచ్చేది ఇది అని చెప్తాను. నా ప్రయత్నం ఇక్కడ తెచ్చుకోవాలా, ముందే జాగ్రత్త. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అండ్ దీని గురించి తెలుసుకుంటూ మెల్లిగా ఓహో దీనికోసం ఇది వాడాలి, దానికోసం ఇది వాడాలి అనే ఐడియా మాత్రం నాకు బాగా వస్తుంది. అఫ్ కోర్స్ చూస్తున్న మీ అందరికి కూడా వస్తుందని అనుకుంటున్నా. మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.